హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేత సార్ట్ ఆఫ్ రెసిపీ. ఏ పండగకైనా చేసుకునే బొబ్బట్లు ఎలా చేయాలో చూసేద్దాం. తింటుంటే వెన్నలా కరిగిపోయే సాఫ్ట్ బొబ్బట్లు లేదా ఓలిగలని కూడా అంటారు. పక్కా కొలతలతో ఈ బొబ్బట్లని మనం రోట్లో రుబ్బుకొని చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా 2 గ్లాసుల శనగపప్పును తీసుకొని వాటిని వాటర్ వేసి 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేయాలి. ఇక్కడ నేను శనగపప్పుని ఏమీ నానబెట్టలేదండి, డైరెక్ట్గానే ఉడికించుకుంటున్నాను. ఇందులోనే శనగపప్పును మునిగేంత వరకు వాటర్ వేసుకొని 20 నుంచి 30 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మీరు ఈ శనగపప్పుని కుక్కర్లో అయినా వేసుకొని ఉడికించుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఒకవేళ మీకు వాటర్ తక్కువైతే మీరు ఇంకొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలి. ఈ వాటర్ని మనం వేస్ట్ చేయకుండా రసం పెట్టుకోవచ్చండి. ఆ రసం ఎలా చేయాలో నేను వేరే వీడియోలో చూపిస్తానండి. ఇవి కొద్దిసేపు అలానే వదిలేసి చల్లారనివ్వాలి. ఇలా స్ట్రైనర్లోనే ఉంచితే ఎక్స్ట్రా వాటర్ ఏదన్నా ఉన్నా కూడా పోతుంది. ఈ లోపల ఒక పెద్ద కప్పు మైదా లేదా గోధుమ పిండిని తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ మరియు వాటర్ వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. పిండి అనేది కొంచెం లూజ్గా కలుపుకుంటే బొబ్బట్లు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయండి. లాస్ట్లో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని అరగంట సేపు అయినా నానపెట్టుకోవచ్చు, లేదు అంటే 20 నిమిషాలైనా నానపెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 ముద్దల బెల్లం తీసుకున్నానండి. మనకి 2 గ్లాసుల పప్పుకి 2.5 ముద్దల బెల్లం అయితే సరిపోతుంది. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం ఉండల్ని పొడి పొడిగా రోట్లో వేసి దంచుకుంటున్నాను. తర్వాత ఇలా ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇక డ్రైన్ చేసుకున్న శనగపప్పుని వేసుకొని బాగా రుబ్బుకోవాలండి. వాటర్ అనేది లేకుండా శనగపప్పుని డ్రైన్ చేసుకోవాలి, లేదంటే పూర్ణం అనేది లూజ్గా అవుతుంది. ఇలా బెల్లముని శనగపప్పుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బెల్లము శనగపప్పుని తోసుకుంటూ రుబ్బుకుంటూ ఉండాలి. పూర్ణం అనేది ఇలా రోట్లో రుబ్బుకొని చేసుకుంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే మిక్సీలో అయినా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా వచ్చేంత వరకు రుబ్బుకోవాలి. చూడండి, పూర్ణం రెడీ అయింది కదా. ఇందులో 1/2 గ్లాస్ కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఏ గ్లాస్తో శనగపప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ డ్రై కోకోనట్ పౌడర్ తీసుకున్నాను. మీరు కావాలి అంటే ఇందులో కొంచెం ఇలాచీ మరియు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పూర్ణంని ఒక బౌల్లోకి తీసుకొని ఉండలు చేసుకోవాలండి. ఈ సైజు ఉండలు అయితే మనకి సరిపోతుంది. ముందుగానే ఇలా ఉండలన్నీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మరోసారి పిండిని బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ సైజు ఉండ అయితే సరిపోతుంది. చపాతీ ఎలా రుద్దుకుంటామో అలా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ పల్చగా రుద్దుకోవాలి. మరీ పెద్దగా రుద్దుకోకూడదండి, కొంచెం చిన్న సైజులోనే రుద్దుకోవాలి. ఇలా ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మధ్యలో పూర్ణం పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఒకదానిపై ఒకటిని ఫోల్డ్ చేసుకొని రిమైనింగ్ పిండిని తీసేయాలి. ఇలా స్లోగా ప్రెస్ చేసుకుంటూ
రెండు వైపులా కొబ్బరి పొడిని పెట్టుకోవాలి. మీరు కావాలి అంటే కొంచెం గసగసాలైనా వేసుకోవచ్చు. కొబ్బరి పొడి బాగా స్టిక్ అయ్యేంత వరకు స్లోగా ఒత్తుకుంటూ పెట్టాలి. ఇప్పుడు తవా పెట్టి వేడైన తర్వాత ఈ బొబ్బట్లని వేసి స్లోగా మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తూ కొంచెం వెడల్పు చేసుకోవాలి. తవా మీద స్ప్రెడ్ చేసుకోలేకపోయినా చపాతీ కర్ర మీద కూడా కొంచెం పిండి వేసి స్లోగా ప్రెస్ చేస్తూ వెడల్పు చేసుకోవాలి. ఆయిల్ లేదా గీని వేసి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. చూడండి ఇలా రోస్ట్గా కాల్చుకోవాలి. ఇలా రిమైనింగ్ అన్నీ తిప్పుకుంటూ స్లోగా లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుంటూ ఉండాలి. అంతే అండి, వెన్నలా కరిగిపోయే బొబ్బట్లు లేదా ఓలిగలు రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. బొబ్బట్లు లేదా ఓలిగలు అనేవి చాలా రుచిగా వస్తాయి. ఇలాంటి మరెన్నో రెసిపీలు కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.